చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉత్తర్వుల ప్రకారము ఒక బాబు జస్ట్ అప్పటికి 1 month ఏజ్ బాబుని ఇక్కడ మనం శిశుగృహాలో చేర్చడం జరిగింది. సో ఆ అబ్బాయి 1 నెల తర్వాత అంటే ఆగస్టు 30వ తారీఖున ఈ సెంటర్కి వచ్చిన అబ్బాయి 1 నెల రోజుల పాటు సెప్టెంబర్ 30 వరకు బాగానే ఉంది. 1వ తారీఖున అక్టోబర్ 1న కొంచెం మోషన్స్ స్టార్ట్ అయితే హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించారు. దాని తర్వాత మళ్ళీ బ్యాక్ 2వ తారీఖున ఇక్కడే ఉన్నారు. 3వ తారీఖు అర్లీ మార్నింగ్ మళ్ళీ ఒకసారి ఎట్లా వస్తే ఆ రోజున హాస్పిటల్కి తీసుకొని వెళ్ళేటప్పటికి అక్కడ చనిపోయినట్టుగా డిక్లేర్ చేశారు. కాబట్టి కారణాలు ఏంటి అన్న దాని మీద జిల్లా కలెక్టర్ గారు అప్పటికే మెడికల్ అండ్ హెల్త్, అట్లానే విమెన్ డెవలప్మెంట్, చైల్డ్ వెల్ఫేర్, అట్లానే జీజీహెచ్ నుంచి పీడియాట్రిక్ హెడ్ని ఒక కమిటీ వేశారు. వాళ్ళు విచారణ చేస్తున్నారు, ఎట్లాగో రిపోర్ట్ ఇస్తారు ఏం కారణం అనేది. బికాజ్ అప్పటికంటే బేబీ లో వెయిట్ తోటి పుట్టిన విషయం మీకు తెలుసు కాబట్టి ఆ కారణాలు ఉన్నాయా లేకపోతే ఇతరత్ర కారణాలు అని విచారణ జరుగుతుంది. నేను డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మేము శిశుగృహ అసలు ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, అసలు వాస్తవంగా శిశుగృహ ఫెసిలిటీస్ ఏంటి, ఇక్కడ ఉండాల్సిన స్టాఫ్ ఉన్నారా లేరా ఇవి చూద్దాం. అందులో ఇక్కడ ఏమైనా బాధ్యత రహితం ఉందా అన్న దాని మీద గమనించడం కోసం రావడం జరిగింది. బట్ అల్టిమేట్గా ఎనీవే మెడికల్ అండ్ హెల్త్ సైడ్ నుంచి కూడా మనకి రిపోర్ట్ వస్తే బాబు ఎందుకు కారణం చేత చనిపోయారు అనేది తెలుస్తుంది. వాళ్ళు 2.7 kg ఉన్నారు లేదు 1.71 kgs ఉన్నారు, 1.71. సో దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకొని వెళ్ళినప్పుడు 2.7 kgsకి వచ్చారు. సో 1 month మళ్ళీ ఇంక్రూవ్ అయింది కదా. సో కాబట్టి ఆ వివరాలన్నీ ఒకసారి అసెస్ చేసుకొని ఎక్కడా కూడా అంటే ఇట్లాంటివి జరగకూడదు అన్నది ప్రభుత్వ ప్రధానమైన ఉద్దేశం. సో ఎక్కడ శిశుగృహాలకు సంబంధించి కానీ లేకపోతే చిల్డ్రన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ మెరుగుపరచడం కోసం మిషన్ వాత్సల్య ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. సో వాటిలో భాగంగా బెటర్ ఫెసిలిటీస్ ఇవ్వడం కానీ, స్టాఫ్ని అందరినీ రిక్రూట్ చేయడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అన్ని సెంటర్స్లో స్టాఫ్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మిషన్ వాత్సల్య కింద అందరినీ కూడా మనం నియమించుకుంటూ పోతున్నాం. సో కాబట్టి స్టాఫ్ షార్టేజ్ కూడా లేదు. ఇక్కడ 4 ఆయాలు ఉండాలి, 4 ఆయాలు ఉన్నారు. సో కాబట్టి మెడికల్ సైడ్ నుంచి కూడా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయన్నది కలెక్టర్ గారు ఒకసారి రిపోర్ట్ వచ్చిన తర్వాత అంటే ఇక్కడ అది ఆల్రెడీ పీడీ గారు అంటే అది దీనికి డైరెక్ట్ రిలేటెడ్ అని చెప్పలేము, చూద్దాం. అది కూడా రిపోర్ట్ వస్తే ఖచ్చితంగా. సార్ గతంలో కూడా ఇక్కడ ఉన్న మేనేజర్ మీద కెనడా కంప్లైంట్ చేసింది ఇక్కడ, అంటే కారా రాకముందు జరిగిన సంఘటన.